అన్న అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. సోషల్ మీడియాలో నువ్వు చూస్తానే ఉన్నావు. రీసెంట్ గా బొలిశెట్టి శ్రీనివాసరావు గారు జనసేన ఎమ్మెల్యే ఆయన కూడా అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎక్కడున్నారు ఆ అని కామెంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలుకి పుష్ప రిలీజ్ అయిద్దా అవ్వదా, ఆంధ్రాలో అయితే రిలీజ్ చేయమన్నారు. వీటన్నిటి మీద నీ కామెంట్ ఏంది? పుష్ప రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 రేంజ్ ఏంటో చూపిస్తుంది. యుద్ధం సోషల్ మీడియాలో మాత్రమే జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్యన జరగట్లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్నది. కావాలని గుచ్చి గుచ్చి క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. కావాలంటే మీరు శుక్రవారం వచ్చి ఇక్కడ కొంతమందిని కెమెరా పెట్టి చూడండి, తెలుస్తుంది. అల్లు అర్జున్ పనికిరాడు, మెగా ఫ్యామిలీ వల్లనే డెవలప్ అయ్యిండు అని అంటున్నారు. వాళ్ళకి ఎవ్వరికి గొడవ లేవు, వాళ్ళందరూ కలిసి ఇంత సోషల్ మీడియాలో గొడవ అవుతుంటే కూడా అల్లు అరవింద్ గారితో నీహరిక కలిసి కొన్ని వీడియోలు కనపడ్డాయి మనకు. సో గొడవలు ఉంటే వాళ్ళు ఎందుకు కలుస్తారు? వాళ్ళు గడవాలి కదా. అల్లు అరవింద్ గారు నీహరిక ఎందుకు సపోర్ట్ చేస్తారు? రీసెంట్ గా ఒక సినిమా వస్తే నాగబాబు గారు వాళ్ళు ఎందుకు కలిసి సినిమాలు చేస్తుంటారు? వాళ్ళ ఫ్యామిలీ అంత చక్కగా ఎందుకుంటే మనకు వేరే వీడియోలలో సోషల్ మీడియాలో ఎందుకు కనబడుతున్నాయి? సో కావాలని గుచ్చి గుచ్చి అడుగుతున్నారు భయ్య కొన్ని మీడియా ఛానల్స్. తమ్మునేలు ఫేక్ తమ్మునేలు పెట్టేసి కూడా అడుగుతున్నారు. కావాలంటే మీరు చూడండి, మీరు ఎలా తమ్మునేలు పెడతారో అది మీ ఇష్టం, నేనైతే నేను చెప్పలేను. ఫేక్ తమ్మునేలు పెట్టేవాళ్ళకు, గుచ్చి గుచ్చి అడిగే వాళ్ళకు, కావాలని అల్లు అర్జున్ తొక్కేయాలనుకునే వాళ్ళకు ఎంత దొక్కితే అంత లేస్తారు కాక. ఇది గుర్తుపెట్టుకోండి. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలిసే ఉన్నది. మేమంతా మెగా ఫ్యామిలీ అనుకుంటాము, మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తాము, సినిమా హీరోలకు సపోర్ట్ చేస్తాము. మంచి సినిమాలు తీస్తే చూస్తాము, తీయకపోతే ఈ సినిమా బాగాలేదంటాం. చిరంజీవి అనే ఆచార్య తీసిండు, మాకు నచ్చలేదు, మెగా ఫ్యామిలీ అభిమాని నచ్చలేదని చెప్పినాం కదా. సో అలాగే నచ్చితే బ్లాక్ బస్టర్ అయ్యేది చేసేవాళ్ళం. ఏం లేదు, కావాలని సృష్టించిన గొడవలు మాత్రమే. వాళ్ళు మాత్రం హ్యాపీగా కలిసే ఉన్నారు. సరే, ఇప్పుడు ఒక ఒపీనియన్ చెప్పు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం మీద నీ అభిప్రాయం ఏంది? ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను అన్నాడు, వెళ్ళొచ్చు. ఓకే, నేను టోటల్ అల్లు అర్జున్ లేకపోతే ఓన్లీ మెగా ఫ్యామిలీ అభిమానులే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కు సపోర్ట్ ఎందుకు చెప్పాలని అవసరం లేదు. కానీ సరే, ఓకే, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాడు. ఇక్కడ సొంత మేనమావే కదా, ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ గానీ మెగా ఫ్యామిలీ వాళ్ళు మామలే కదా. పిలిచారు లేదు, ఆయన పిలిచాడంట, పిలిచాడు కాబట్టి. లేదు 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 అల్లు అర్జున్ చెప్తూ అతను పిలవలేదు, నా అంతటి నేనే వచ్చాను క్లారిటీ ఇచ్చాడు ఆ విషయంలో. కానీ ఇక్కడ పిలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మా అల్లుడే కాబట్టి పిలవాల్సిన అవసరం లేదు. వెళ్ళి సపోర్ట్ గా ఉండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళారు. వాళ్ళందరిని ఎవరు చిరంజీవి పంపించలేదు, లేదా పవన్ కళ్యాణ్ రమ్మని అడగలేదు. వీళ్ళంతటి వీళ్ళ అభిమానంతో వెళ్ళారు. బయట వాళ్ళే వెళ్ళినప్పుడు సొంత ఇంట్లో వాడి నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు జనసేన సపోర్ట్ గా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా నా కుటుంబం నాకు సపోర్ట్ చేయదు, మీరు రానవసరం లేదని కూడా అన్నాడు. ఎందుకంటే అది ఆయన సంస్కారం బ్రో. అందరినీ వచ్చి లాగి రోడ్డు మీద తీసుకురావాలని ఆయనకు ఉండదు. ఆయన ఆ మాట అంటాడు. అయినా సరే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ వచ్చాడు, వరుణ్ తేజ్ వచ్చాడు, వీళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీరే అన్నారు ఆయన సంస్కారం, ఆ సంస్కారానికి కూడా విలువ ఇచ్చిన వాడు అల్లు అర్జున్. సో సోషల్ మీడియాలో మనం సృష్టిస్తున్న ట్రోల్స్ మాత్రమే ఇవి. వాళ్ళు బాగానే ఉన్నారు, మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలని కోరుకుందాము. వాళ్ళకు మధ్యన ఎక్కడ క్లాష్ లేదు, మనం సృష్టిస్తున్నాము. ఏదో ఒక రోజు సందర్భంలో నా నోటి నుంచి కూడా డైలాగ్ రావచ్చేమో, అల్లు అర్జునే సపోర్ట్ చేస్తలేడని. అప్పుడు నేను కూడా కంట్రోలర్ అవుతా. సో నేను కూడా బ్యాడ్ గానే ఆలోచిస్తున్నాను అనమాట. ఆయన సంస్కారానికి విలువ ఇచ్చిన వాడే అల్లు అర్జున్. ఓకేనా, అందరూ బాగుండాలి, అందరం బాగుందాం. పుష్ప 2 రిలీజ్ చేయము ఆంధ్రప్రదేశ్ లో అనే కామెంట్ జరిగింది. ఎవరన్నారు? ఫ్యాన్స్ అన్నారు. ఫ్యాన్స్ కాదు, నిన్న ఒక జనసేన ఎమ్మెల్యేని అన్నా డైరెక్ట్ గా పుష్ప 2 రిలీజ్ అయ్యే పరిస్థితి లేదన్నట్టుగా. దాని మీద నీ కామెంట్ ఏంటి? రిలీజ్ చెయ్యనీయం అన్నాడా ఆయన? చెయ్యనీయం అన్నాడా, చెయ్యరు అన్నాడా? జరగదన్నాడు. కానీ ప్రొడ్యూసర్ ఊకోడు కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్ ఊకుంటాడా? ఎక్కడ ఎలా స్టేజ్ తెచ్చుకోవాలో తెచ్చేసుకుంటాడు, రిలీజ్ చేస్తాడు, బ్లాక్ బస్టర్ అవుతుంది. తెలుగు సినిమా అంటే రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ కాదు కాక మొత్తం వరల్డ్ వైడ్ గా బాకింది. పుష్ప, బాహుబలి, ఇప్పుడు పుష్ప 2, KGF, సౌత్ ఇండియా కూడా బాలీవుడ్ సినిమాలు కూడా తొక్కిపడుతుంది. ఇండియన్ సినిమా ఏదంటే తెలుగు సినిమా అనే రేంజ్ వచ్చింది. పుష్ప 2 రష్యా, జపాన్, ఫ్రాన్స్ లో కూడా రిలీజ్ అవబోతుంది. బాక్సులు బద్దలు అయితే ఒక్కొక్కడికి ఎదురు చూడండి. సరే, ఇప్పుడు అడుగుతున్నారు వచ్చే ఇప్పుడు అడిగే ప్రతి క్వశ్చన్ కి ఈ సంవత్సరం విడుదలయ్యి అవబోయే ప్రతి సినిమాకి ఆన్సర్ ఖచ్చితంగా ఈ సినిమాలు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అప్పుడు మాట్లాడండి, తెలుస్తుంది. సో అందరికి సపోర్ట్ చేయండి, పుష్పకు సపోర్ట్ చేయండి, గేమ్ చేంజర్ సపోర్ట్ చేయండి, దేవർക്ക് సపోర్ట్ చేయండి, తెలుగు సినిమాకు సపోర్ట్ చేయండి. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా రేంజ్ ఏంటో తెలుపుదాం, తెలపండి. ఓకే, థ్యాంక్ యూ.